అన్నమయ్య జిల్లా తంబళపల్లి టీడీపీలో ఆధిపత్య పోరు మొదలైంది. టీడీపీ నేత శంకర్, జయచంద్రారెడ్డి వర్గీయులు ఒకరికి ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. 2 రోజుల క్రితం మంత్రి పర్యటనలో 6 మండలాల కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బీసీ నాయకులు ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిపై మంత్రికి ఫిర్యాదు చేశారు. తంబళపల్లి నియోజకవర్గంలో విభజించు పాలించు అనే కోణంలో జయచంద్రారెడ్డి వ్యవహరిస్తున్నారని శంకర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ బంధువర్గానికే పార్టీ పదవులు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలను ఇబ్బందులకు పెట్టిన వైసీపీ నేతలకే ప్రస్తుతం జయచంద్రారెడ్డి పెద్దపీట వేస్తున్నారని మంత్రి నిమ్మలకి శంకర్ వర్గీయులు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి. రామారావు గారు, అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ నేతల మధ్యన ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట విభేదాలు కొనసాగుతున్నాయి. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డికి, అదేవిధంగానే అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శంకర్ వర్గీయుల మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి రోజు రోజుకి కూడా పార్టీలో నెలకొన్నాయి. అయితే తాజాగా నిన్న 2 రోజుల క్రితం మంత్రి నిమ్మల రామానాయుడు కూడా రావడం జరిగింది. ఆ సందర్భంగా కూడా వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే ఇన్ఛార్జిని మార్చాలి, లేదంటే ఇక్కడ తంబలపల్లి నియోజకవర్గంలో పార్టీ భ్రష్టు పట్టిపోతుందంటూ కూడా రకరకాల కామెంట్స్ చేస్తూ కూడా ఎందుకంటే గతంలో ఇన్ఛార్జి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి వైసీపీ నుంచి వచ్చినటువంటి నేతలకే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ రకరకాల ఇబ్బందులు పెడితే వాళ్ళపైన ఎక్కడ కూడా చర్యలు అంటే వాళ్ళు ఇప్పుడు పార్టీలోకి చేరిన తర్వాత వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారంటూ కూడా రకరకాల కామెంట్స్ చేస్తూ రావడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం గొడవలు నడుస్తున్నాయి. ఆ గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద దీనిపైన ఇప్పటికే గత నెల రోజుల క్రితం కూడా లోకేష్ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి పైన పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎవరిని కూడా కలుపుకొని పోవడం లేదు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు పార్టీలో చేరిన నేతలకి ప్రాధాన్యత కల్పిస్తున్నారంటూ కూడా రకరకాల కామెంట్స్ చేస్తూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఇన్ఛార్జిని మార్చకపోతే మేమందరూ కూడా అంటే మిగిలిన పార్టీలోకి వెళ్ళిపోతే రకరకాల మాటలు మాట్లాడుతున్నాం. మొత్తం మీద తాజాగా జరిగిన అంటే మంత్రి వెళ్ళిన తర్వాత నుంచి కూడా గత 2 రోజుల నుంచి కూడా మరోసారి ఈ అసంతృప్తులు అనేది బయటపడడం జరిగింది. శంకర్ వర్గీయులకి జయచంద్ర వర్గీయుల మధ్య ప్రతిసారి కూడా ఇలాంటి సమస్య ఎలక్షన్స్ ముందు నుంచి ఉన్నా దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా సద్దుమనలేదు మనం చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఇప్పటికే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కావచ్చు, లోకేష్ బాబు కూడా దీనిపైన సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జయచంద్ర ఇన్ఛార్జికి ఎన్నిసార్లు అంటే హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఆయన పట్టించుకోవడం లేదనేది ప్రధానంగా ఇక్కడ నేతల ఆరోపణ. మనం చూడొచ్చు, ఆ నేతలు ఆరోపిస్తున్నది మంత్రిని కలిసిన సందర్భంగా చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చూస్తున్నట్లయితే పార్టీ పరంగా తీవ్రమైనటువంటి నష్టం వచ్చే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం అంటే తంబలపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ తెలుగుదేశం ఒకే పార్టీలో ఉన్నటువంటి నేతలు 2 వర్గాలుగా చీలిపోయి ఒకరినొకరు అంటే పార్టీ పరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా పార్టీ కార్యక్రమాలకు కూడా విడివిడిగా వీళ్ళు నిర్ణయాలు తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే ఒక పెద్ద మైనస్ గా మారిందని మనం చెప్పుకోవచ్చు. మరి పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మాత్రం మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. రామారావు. సో దీని మీద పార్టీ అధిష్టానం కానీ మరి నిమ్మల రామానాయుడు అంటే మంత్రిగా ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఏమైనా సమాచారం ఉందా దాని మీద? పరంగా గతంలో చాలా మంది అంటే పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలంతా కూడా శంకర్ వర్గీయులు, మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులకు సంబంధించి అమరావతిలో నారా లోకేష్ ని కలిసిన సందర్భంలో కూడా చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఖచ్చితంగా దాన్ని అంటే పార్టీ పరంగా మేము చర్యలు తీసుకుంటాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పైన ఈ విధంగా ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామనేది ప్రధానంగా వాళ్ళ అధిష్టానం నుంచి చెప్పినమాట. అయితే అందులో భాగంగా ఎక్కడ కూడా విచారణ అనేది కొనసాగలేదు, కేవలం ఆయనకే ప్రయారిటీ కల్పిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కూడా అంటే శంకర్ వర్గీయులుగా ఉన్నటువంటి తమల్ని పార్టీలో ఉన్నప్పటికీ కూడా కనీసం తెలుగుదేశం పార్టీ నేతలు అనేటటువంటి క్రియాశీలకంగా ఎన్నో రోజుల నుంచి పార్టీలో ఉన్నామనుకున్నప్పుడు కూడా మాకెక్కడ కూడా పదవులు ఇవ్వకపోగా మమ్మల్ని పైన కక్ష సాధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వీటన్నిటినీ కూడా పరిశీలన చేసినటువంటి మంత్రి కూడా ఖచ్చితంగా మీరు ఒకే పార్టీలో ఉండి ఈ రకంగా గొడవలు పడుకోవడం కరెక్ట్ కాదు, దీన్ని ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడండి, మీరు మీ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని నేరుగా లోకేష్ బాబు దృష్టికి లేదంటే పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తాను, అప్పటి వరకు కూడా రోడ్లపై
తెరపైకి వచ్చి ఈ రకంగా మీరు నిరసనలు గొడవలు చేసుకోకని అంటూ కూడా వాళ్ళకందరికీ కూడా నచ్చజెప్పి వెళ్ళడం జరిగింది. నచ్చజెప్పి వెళ్ళారు అనే కారణంతోనే మీరు తమ పైన అంటే మేము ఇబ్బందులు పెడుతున్నామంటూ కూడా మంత్రికి ఫిర్యాదు చేశారు కాబట్టి మీరు ఇది కరెక్ట్ కాదంటూ కూడా మరోసారి జయచంద్రారెడ్డి వర్గీయులు జయచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా అంటే ప్రత్యర్థిగా ఉన్నటువంటి అంటే పార్టీలో ఉన్నటువంటి శంకర్ వర్గీయుల పైన కూడా వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే మాటలు దాడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది పార్టీకి నష్టం చేకూర్చే అంశం అంటూ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. దీనిపైన పార్టీ పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టాలనేది ప్రధానంగా కొంతమంది మనకు బీఆర్కే న్యూస్ తో మాట్లాడిన వాళ్ళు కూడా చెప్తున్నారు. రామారావు గారు. ఎస్ గోపీనాథ్, థ్యాంక్ యూ. తెలుగుదేశం పరిస్థితులు రాష్ట్రమంతా బాగున్నా కూడా తంబలపల్లి నియోజకవర్గంలో చాలా అధ్వానంగా పరిస్థితి తయారైంది. తెలుగుదేశం కార్యకర్తకు కనీస విలువలు కూడా లేకుండా తయారైంది. నేను తెలుగుదేశం కార్యకర్త అని చెప్పుకునేదానికి కూడా ఆయన చాలా 40 ఏళ్ళ కార్యకర్త కూడా నేనే కార్యకర్తను నేను నా గవర్నమెంట్ ఈరోజు పని చేస్తా ఉంది అనే దానికి కూడా నేను సిగ్గుపడతా ఉన్నాను. కనీసం ప్రజలకు ఒక ఇసుక విషయంలో ఎత్తుకుంటే, అభ్యర్థి విషయంలో ఎత్తుకుంటే, ఏదైనా చిన్న వాటర్ షెడ్ ఏదైనా తీసుకుంటే, ఆవుల షెడ్ తీసుకుంటే లేకుండా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ పార్టీ అధిష్టానం ఇంతకుముందు జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చింది. ఆయన స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అనివార్య కార్యాల వల్ల. ఊరైతే చంద్రబాబు నాయుడుకి వచ్చింటే ఆ చంద్రబాబు నాయుడు పైకి రాళ్ళు వేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఊళ్ళో నుంచి తరిమేసిండే వాళ్ళని చేరతీసి ఆయన వైసీపీ వర్గీయులందరినీ కూడగట్టుకుని మా మీద కూసుకెళ్తా ఉన్నాడు.